శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల జీవన విలాసం. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. సార్, ఎవరో అమ్మాయి మీకు ఈ కార్డు చూపించమంది అంటూ వచ్చిన ప్యూన్ యాదగిరి మాట విని పేపర్లోంచి తలెత్తాడు గంగాధర్రావు. అతను అందించిన కార్డు చదివి లోపలికి రమ్మను అంటూ యాదగిరికి చెప్పి సరిగ్గా సర్దుకొని కూర్చున్నాడు. లోపలికి వెళ్ళండమ్మా అన్న మాట విని హ్యాండ్ బ్యాగ్ సరిగ్గా భుజానికి తగిలించుకుని స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి ప్రవేశించింది. కుర్చీలో నిండుగా టీవీగా కూర్చుని ఉన్న వ్యక్తిని చూస్తూనే రెండు చేతులు జోడించి నమస్కరించింది. ప్రసన్న వదనంతోనే ఆమెని కూర్చోమని సైగ చేసి కుర్చీ చూపించాడు. నిర్భయంగా కూర్చుందామే. మీ పేరు వింధ్య అన్నాడు కాగితాలు చూస్తూ. అవును, BA పాస్ అయ్యారన్నమాట అంటూ చూసిన కాగితాలు తిరిగి ఆమెకిచ్చేశాడు గంగాధర్రావు. అవి తిరిగి భద్రంగా కవర్లో పెట్టుకుంది వింధ్య. మిమ్మల్ని స్టెనోగా అపాయింట్మెంట్ చేయమని నిన్ననే మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఈరోజు మీరు వస్తారని చెప్పారు. మీరు సరాసరి మేనేజింగ్ డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ చేయబడి వచ్చారు కనుక మిమ్మల్ని ఇంక అడిగేవి తెలుసుకోవాల్సినవి వేరే ఏమీ లేవు. మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు అన్నాడు గంగాధర్రావు. ఆ మాట వినేసరికి వింధ్య ముఖం కళకళలాడిపోయింది. రెండు చేతులు జోడించి నమస్కరించింది వినయంగా. బెల్ నొక్కి ప్యూన్ని పిలిచాడు గంగాధర్రావు. అతను రాగానే ఆ కుర్చీ టేబుల్ ఇటు పక్కకి మార్చు అన్నాడు గంగాధర్రావు. యాదగిరి అతను చెప్పినట్టే ఆ రెండూ సర్ది పక్కగా నిలబడ్డాడు. ఇకపై ఈ సీటు మీది అంటూ వింధ్యకి చూపించాడు. వింధ్య సన్నగా మందహాసం చేస్తూ అతను చెప్పినట్లే కుర్చీలో కూర్చుంది. ఈ రోజు నుంచి మీరు ఉద్యోగంలో చేరిపోయినట్లే అంటూ ఆ పూట చేయవలసిన పని టూకీగా వివరించి తన పనిలో నిమగ్నమయ్యాడు గంగాధర్రావు. వింధ్య చాలా చురుకైన యువతి. ఒకసారి చెబితే చాలు అల్లుకుపోయే సూక్ష్మగ్రాహి. పచ్చగా బంగారంలా మెరిసే దేహఛాయ, తీరైన కళ్ళు, ముక్కు, చెయ్యి తిరిగిన మహాశిల్పి ఎవరో కడు శ్రద్ధగా మలిచిన అపురూప శిల్ప సుందరిలా ఉండే ఆమెని బాగా పరిశీలనగా చూశాడు గంగాధర్రావు. అలా చూస్తున్న కొద్దీ అతని మనసు కాస్త ఏదోలా అయిపోతున్నట్టు తోచి ఏదో పని ఉన్నట్లు బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఇవేమీ గ్రహించని వింధ్య తను కూడా ఉద్యోగస్తురాలిని అయ్యానన్న తృప్తి, ఆనందం ఆమెని నిలువెల్లా కదిలించి వేస్తుంటే చకచక చేసేస్తోంది పని. ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటాడనుకుంది, కానీ అతన్ని బయటికి పంపించింది తన అందమేనని తట్టలేదా క్షణంలో. అలా పని ఉన్నట్టు బయట తిరిగి ఓ 45 నిమిషాలకి తన గదిలోకి వచ్చాడు మేనేజర్ గంగాధర్రావు. అప్పటికి అతను చెప్పిన పనంతా పూర్తి చేసి అతని కోసమే ఎదురు చూస్తోంది వింధ్య. ఇదిగో మీరు చెప్పిన కాగితాలు అంటూ అతను కుర్చీలో కూర్చోగానే చూపించింది అతనికి. అవి అందుకొని ఒకసారి పరిశీలించి తృప్తిపడ్డాడు. పర్వాలేదు, ఏ పని చెప్పినా క్షణాల మీద చేసేస్తుంది అనుకుంటూ. మీరు లంచ్ టైంలో భోజనానికి ఇంటికి వెళ్తారా అని అడిగాడు మరో పని చెప్పడానికి సిద్ధపడుతూ. వెళ్ళను, మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం. వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతుంది. గంటే కదా విరామం. ఈ పూటకి కాఫీ తాగేస్తే సరిపోతుంది. అయితే యాదగిరిని పంపి తప్పించుకోండి. కాఫీకి ఏం కడుపు నిండుతుంది, ఏమైనా టిఫిన్ తెప్పించుకోండి అంటూ ఆ తర్వాత చేయవలసిన పనిని గురించి వివరించి తను భోజనానికి వెళ్ళిపోయాడు. పాపం ఈ మేనేజర్ గారు అందరూ గుర్తించినట్టు బేతాళుడు, రాక్షసుడు లాంటి పదాలతో పిలుచుకోదగిన దుష్టభూపతి కాదు. చాలా చాలా మంచివాడు. ఇలాంటి సహృదయుడు తన మేనేజర్ కావటం, తను అతని కింద పనిచేయడం, అందరూ అన్నట్లు తను అదృష్టవంతురాలనే అనుకోవచ్చు. ఇక్కడే 10 కాలాల పాటు తను పనిచేసి పైకొస్తే అంతే చాలు అనుకుంది సంతోషంగా. వారం రోజులు గడిచేసరికి ఆ ఆఫీసుకు పనికి బాగా అలవాటు పడిపోయింది వింధ్య. మీది ఈ ఊరేనేమిటి అని అడిగాడు గంగాధర్రావు. కాదు, గుంటూరు అని జవాబిచ్చింది వింధ్య. ఇక్కడెవరున్నారు? ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని. మా అమ్మగారు నాన్నగారు పోయి 2 సంవత్సరాలైంది అంది తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని బాధగా. పాపం అన్న సానుభూతి వాక్యాలు అతని నోటి వెంట వచ్చాయి. ఇంత అందమైన యువతి కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో పాపం. పొట్టతిప్పల కోసం ఎవరూ లేకపోయినా ఒంటరిగా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తోంది. ఈ ఉద్యోగం ఇలాంటి అమ్మాయికిచ్చి చాలా పుణ్యమే కట్టుకున్నాడు మేనేజింగ్ డైరెక్టర్ అని అభినందించాడు మనసులోనే. ఆమె అంటే తొలిచూపులోనే అభిమానం ఏర్పడింది అతనికి. గంగాధర్రావు వయసు 32 సంవత్సరాలు, చామన ఛాయ రంగు, అయినా కళగల ముఖం,
పొడవుకు సరిపోయిన లావు, ఆరోగ్యంగా బలంగా కనిపిస్తాడు. పైగా అతని మాటల్లో చూపుల్లోనూ లాలన, ఆప్యాయత ఉట్టిపడుతూ ఉంటుంది. ఎలాంటి వారైనా అతని మాట తీరుకు ముగ్ధులు కాకపోరు. అలాంటిది వయసులో ఉన్న ఒంటరిదైన వింధ్య అతని పట్ల ఆకర్షణ పెంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. దానికి సాయం వింధ్య ఏకాకి కనుక మరింత సన్నిహితమైంది ఇద్దరికీ. మనసు అనేది చిత్రమైంది. అది ఎవరి పట్ల అభిమానం పెంచుకుంటుందో, అకారణంగానే ఎవరి పట్ల ద్వేషాన్ని రగిలించుకుంటుందో ఆ పరమాత్మకే తెలియాలి. సరిగ్గా ఇలానే ఉంది వింధ్య గంగాధర్రావుల మనస్సు. చిరునవ్వు దొంతరల మధ్య అరవిరిసిన గులాబీ పువ్వు లాంటి వింధ్య రూపం అతని ఎదలో నాటుకుపోయింది. నెల తిరిగేసరికి ఇంటికి భోజనానికి వెళ్ళడం మానేశాడు గంగాధర్రావు. మధ్యాహ్నం పూట క్యారియర్ తెచ్చుకొని ఆఫీస్లోనే భోజనం ప్రారంభించాడు. వింధ్య టిఫిన్ బాక్స్లో కాస్తంత అన్నం కూర తెచ్చుకుంటుంది. ఆఫీస్లోనే భోజనం చేస్తుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం ఇప్పుడు కొత్తగా అలవాటైంది. నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. వచ్చేటప్పటికి వారం రోజులు పట్టొచ్చంటూ ఆ రోజు రాగానే గంగాధర్రావు చెప్పిన మాటకి చివుక్కుమంది వింధ్య హృదయం. అమ్మయ్యో, వారం రోజులే అంది దిగులుగా. తొలిసారి ఆమె కళ్ళల్లో స్పష్టంగా కదలాడుతున్న బాధా వీచికలను గమనించి క్షణం కలవరపడ్డాడు గంగాధర్. వారమేగా వింధ్య, ఎంతలో తిరిగి వస్తాయి? పనులైపోతే ఇంకా త్వరగానే వచ్చేస్తాను ఓదార్పుగా అంటున్న అతని మాటలకి బేలగా చూసింది. ఆ చూపుకు పూర్తిగా కరిగిపోయాడు గంగాధర్రావు. ప్లీజ్, నువ్వు అలా చూడకు. చూస్తే నేనసలు 1/2 సెంటీమీటర్ కూడా కదలలేను. ఆ మాట విని తలవంచుకుంది వింధ్య. పోనీ నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగాడు మెల్లగా ఆమె గడ్డం పుచ్చుకుని. రాను. ఇద్దరం ఆఫీస్లో కనిపించక ఒక్కసారే మాయమైతే ఇద్దరం కలిసి ఎక్కడికో చెక్కేశామని ఆఫీస్లో అంతా గోలెత్తిపోతుంది అంటూ రాని నవ్వు నవ్వింది వింధ్య. ఆ మాట నిజమేనన్నట్టు తల పంకించాడు గంగాధర్. నీకు ఏం కావాలో చెప్పు, హైదరాబాద్ నుంచి తెచ్చిపెడతాను. ఆమెకి బాగా చేరువుగా వస్తూ అడిగాడు లాలనగా. నాకేం వద్దు, మీరు క్షేమంగా వెళ్ళిరండి చాలు అంది గిర్రున తిరిగిన కన్నీళ్లు పైకి రాకుండా నొక్కిపడుతూ. అయినా అది చూడనే చూశాడు గంగాధర్. క్షేమంగా రాక ఏమన్నా అయిపోతానని భయమా? అలా అయిపోయేవాడిని కానులే. నా శరీరం చాలా గట్టిది. ఒకవేళ ఏ రైలైనా యాక్సిడెంట్ అయితే మిగిలిన జనాభాలో సగం మంది స్వర్గానికి, సగం మంది నరకానికి సర్దుకుంటే సర్దుకోవచ్చు, కానీ నేను మటుకు సురక్షితంగా వచ్చి నీ ముందు వాలిపోతాను. కావాలంటే ప్రామిస్ అంటూ ఆమె చేతిని అందుకుని తటాలున చేతిలో చేయి వేశాడు. తొలిసారిగా పురుషుని స్పర్శతో ఒళ్లంతా కరెంటు పాకినట్లయింది వింధ్యకు. మీరలా క్షేమంగా నా దగ్గరకు రావాలనే నా కోరిక అంది తల వంచుకొని. ష్యూర్, నువ్వు అనవసరంగా దిగులు పడకు. నేను తప్పకుండా వారంలో వచ్చి నీ ముందు ప్రత్యక్షమవుతాను అంటూ తన చేతిలో ఉన్న ఆమె చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకుని వదిలాడు. వింధ్య తన సీటులోకి వెళ్ళిపోయింది. పోనీ వెళ్ళగానే లెటర్ రాస్తావా అని అడిగింది చెంపకు చేయి చేర్చుకుని అతని కేసు చూస్తూ. తప్పకుండా రాస్తాను, నువ్వు కూడా దానికి జవాబు రాయి. రాస్తానన్నట్లు తలబోపింది. ఆ పూట పని అంతా అన్యమనస్కంగానే చేసింది. అది గమనించి పెద్దగా పని చెప్పలేదు గంగాధర్రావు. ఆ మర్నాడు ఉదయమే అతను ఆఫీస్ కారులో హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. వింధ్య మామూలుగా ఆఫీస్కు వచ్చి బోసిపోతున్న గంగాధర్రావు కుర్చీ చూసి కళ్ళనీళ్ల పర్యంతమైంది. వెళ్ళిపోయారు కాబోలు అనుకుంది భారంగా. లంచ్ అవర్లో భోజనం కూడా చేయబుద్ధి కాక ఆ అన్నమంతా బయట కుక్కకి పడేసింది. అతను నిన్న సాయంత్రం ఆఫీస్ మూసే వరకు తనతో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. రోజు ఉదయం 10 గంటలవుతే గాని చూసుకోరు. ఒక్క పూటకే తన మనసులా వేదన భరితమవుతోంది ఏమిటి? అతను కనిపించకపోతే తనకి పిచ్చెక్కిపోతున్నట్లుంది. భగవంతుడా, అతను క్షేమంగా తిరిగొచ్చేలా చేయి అనుకుంటూ కనబడిన దేవుళ్ళందరికీ మొక్కుకుంది వింధ్య. గంగాధర్రావు క్షేమంగానే హైదరాబాద్ చేరాడు. హోటల్లో గది తీసుకుని కాస్త టిఫిన్ కాఫీ సేవించి అతను మొట్టమొదట చేసిన పని వింధ్యకు లెటర్ రాయడం. డియర్ వింధ్య, నేను క్షేమంగానే చేరాను. శరీరం మాత్రం భాగ్యనగరంలో ఉన్న మనసు మటుకు వింధ్య దగ్గరే ఉంది. నేను ఈ రాజధానిలో అడుగు పెట్టగానే చేస్తున్నదేమిటో తెలుసా? వింధ్యకు లెటర్ రాయడం. నిన్నటి రోజు బేలగా ఉన్న నీ రూపం నా గుండెలో అలాగే హత్తుకుపోయింది. ఏ పని చేయబుద్ధి కావటం లేదు. రెక్కలుంటే ఎగిరి వచ్చి నీ గుమ్మంలో వాలాలని ఉంది. కానీ ఏం చెయ్యను, మనస్సంత వేగమైంది కాదు కదా నా ప్రయాణం. త్వరలోనే అన్ని పనులు ముగించుకొని వస్తాను, దిగులు పడకు గంగాధర్.
ఆ ఉత్తరం రాసి పోస్ట్ చేశాక అతనికి కాస్త మనశ్శాంతి కలిగింది. అప్పుడు పని మీద బయటికి వెళ్ళాడు. తన పేరుతో గంగాధర్రావు రాసిన ఉత్తరాన్ని కొన్ని వందలు కాదు వేల సార్లు చదువుకుంది వింధ్య. ఏసారికి ఆసారే ఒళ్లంతా గగురు పొడిచింది. మనసు మయూరంలా నర్తించింది. ఆ ఉత్తరాన్ని ముద్దులతో ముంచెత్తింది. అతనిచ్చిన అడ్రస్కు వెంటనే జవాబు రాసింది. గంగాధర్రావు గారికి మీరు రాసిన ఉత్తరం ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. శ్రమ అనుకోకుండా వెళ్ళగానే ఉత్తరం రాసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ పని త్వరగా ముగించుకొని ఎప్పుడెప్పుడు వస్తారా అని నా 2 లక్షల కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను. వింధ్య. ఆ ఉత్తరం వీలు దొరికినప్పుడల్లా చదువుకుంటూ తన జేబులో పెట్టుకుని పనులన్నీ పూర్తి చేసుకోసాగాడు గంగాధర్రావు. ప్రేమ అనేది అగ్ని లాంటిది. అది ఒక హృదయంలోనే నిలిచిపోదు, ఎదుటి హృదయానికి కూడా అది అంటుకుని గంగవేరులెత్తిస్తుంది. అంతవరకు కేవలం సాన్నిహిత్యం, అభిమానం మాత్రమే పైకి వెలిబుచ్చగలిగిన ఆ 2 హృదయాలు ఈ ఎడబాటుతో మరింత చేరువై ఒకరంటే ఒకరికి ఉదయించిన అనురాగం పూర్తిగా బోధపడింది. వారం రోజులలోపే పనులన్నీ ముగించుకుని తిరిగి విజయవాడ బయలుదేరాడు గంగాధర్రావు. అతని మనసంతా వింధ్యాదేవి సమాగమం కోసం ఉరకలు వేస్తోంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆమె ముందు వాలిపోదామా అని అతని హృదయం తహతహలాడిపోతోంది. ఈసరికి వింధ్య ఏం చేస్తూ ఉంటుంది? తన కోసం చెంపన చేయి చేర్చుకుని బొమ్మలా కూర్చుని ఎదురుచూస్తూ ఉంటుంది. తనకు తెలుసు, తనని చూడగానే ఆమె కళ్ళల్లో అపూర్వమైన కాంతిరేఖలు వెల్లివిరుస్తాయి. స్వర్ణకాంతులతో మెరిసే ఆమె ముఖం మరింత తేజోవంతమవుతుంది అనుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతున్నాడు. అతని హృదయమంతా శరీరంలోని అణువణువున వింధ్య రూపం ప్రతిఫలిస్తోంది. ఆఫీస్ కారు కనుక మధ్యలో అట్టే ఆపే ప్రసక్తి లేకుండానే అతను అతి త్వరగా విజయవాడ చేరాడు. ఆ రోజు ఆదివారం, ఆఫీసు ఉండదు. వింధ్య అడ్రస్ అతనికి తెలుసు. పూర్ణానందపేట పోస్టాఫీస్కి పక్కన 3వ డాబాలో కిందవాట. కారు తిన్నగా అటే పోనిచ్చాడు. గుమ్మం ముందు కారాగిన శబ్దం విని లోపల చీరలు ఐరన్ చేసుకుంటున్న వింధ్య కిటికీలోంచి బయట కారును చూసింది. గంగాధర్రావు చేతిలో ప్యాకెట్లతో లోపలికొస్తూ కనిపించాడు. సంభ్రమాశ్చర్య ఆనందాలతో వింధ్య యువతలకొచ్చింది. ఆమెను చూస్తూనే ఇంత ముఖం చేసుకున్నాడు గంగాధర్. వింధ్య, అలా చిక్కిపోయావేమిటి అని అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. ప్లగ్గు తీసి ఇస్త్రీ పెట్టె పక్కన పెట్టి ఎప్పుడొచ్చారు అని అడిగింది సంతోషంగా. ఇప్పుడే కారు సరాసరి నీ గుమ్మం ముందే నిలిపాను అంటూ ఆపేక్షగా ఆమె వంక చూశాడు. ఆ మాటతో మరింత పొంగిపోయింది వింధ్య. ఆమె ముఖంలోని సంతోషాన్ని గమనించి తృప్తిపడ్డాడు గంగాధర్. నువ్వు నీకేం తీసుకురమ్మని చెప్పకపోయినా ఏదో నాకు తోచింది తెచ్చాను, తీసుకో అంటూ ఆర్గండి వాయిల్ చీర ప్యాకెటు, స్వీట్సు, గాజులు, పువ్వులు అన్నీ ఆమె చేతికి అందించాడు. అవన్నీ అందుకుని పక్కన పెట్టింది వింధ్య. ఎంత విమర్శగా అన్నీ గుర్తుంచుకుని తెచ్చాడు. ఇంత వివరంగా తేవాలన్న విషయం అది చెప్పకుండా తీసుకొచ్చే మగవారు ఎందరుంటారు అనుకుంది సంతోషంగా. వచ్చిన వారు ఎలాగో వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి అంది వింధ్య. ఇప్పుడు నా కోసం నువ్వు వంట ప్రారంభించవద్దు, పర్వాలేదు, అన్నం ఉంది, పులుసుంది, పచ్చడుంది, కాస్త కూర చేస్తే చాలంటూ అతని మాటకి ఎదురు చూడకుండానే వంటగదిలోకి వెళ్ళింది. గబగబా 2 స్టవ్లు అంటించి 2 రకాల కూరలు చేసింది. ఇంతవరకు భోజనం చేయలేదా వింధ్య నువ్వు అని అడిగాడు వంటగదిలోకి వచ్చి. లేదన్నట్లు తల ఊపింది. రోజు నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇంతేనన్నమాట టపీమని అడిగాడు. వింధ్య నవ్వి ఊరుకుంది. తన హైదరాబాద్ ప్రయాణం విశేషాలు చెబుతుంటే ఆమె ఇల్లు శుభ్రం చేసి భోజనం వడ్డించింది విస్తరాకులో. నువ్వు కూడా పెట్టుకో వింధ్య. వింధ్య తన కంచంలో పెట్టుకుని అతని ఎదురుగా కూర్చుంది. కొసరి కొసరి వడ్డిస్తుంటే అతను రోజు కంటే ఎక్కువే తిన్నాడు. వింధ్య, నీ ఆదరణకు కృతజ్ఞుడిని అన్నాడు లేచి చేయి కడుక్కుంటూ. వింధ్య ముఖం కళకళలాడింది. కాసేపు పడుకుని లేవండి అంటూ తన పక్క దులిపి ఫ్యాన్ వేసింది. మారు మాట్లాడకుండా అతను పక్క మీద వాలాడు. వెంటనే నిద్ర కూడా పట్టింది. క్రింద చాప పరుచుకుని తను కూడా కాసేపు పడుకుంది. సరిగ్గా 4 గంటలకి మెలకు వచ్చింది. అప్పుడు కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసింది. 4:30కి అతను కాఫీ తాగి వస్తాను వింధ్య అంటూ బయటికి నడిచాడు. కారు తీసుకుని మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు డ్రైవరు. రిక్షాలో ఇంటికొచ్చాడు. అతను వచ్చేసరికి ఇంటికి తాళం వేసింది. తాళం చెవి కోసం ఉయ్యూరు వెళ్ళడమా మానడమా అన్న సందిగ్ధంలో పడి చివరికి వెళ్లకుండా ఫోన్ చేశాడు. తాళం చెవి మా తమ్ముడికి ఇచ్చి పంపిస్తున్నాను, హోటల్లో భోజనం చేసి పడుకోండి, నేను రేపొస్తాను అంటూ శారద కంఠం వినిపించింది. ఆవిడిష్ట ప్రకారం తప్ప మరో విధంగా జరిగే అవకాశం ఎక్కడా ఉండదు. తమ్ముడితో పాటు
తను రావచ్చు కదా అనుకున్నాడు మంటగా. ఆ రాత్రికి హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చిన అరగంటకి వచ్చాడు శారద తమ్ముడు రాంబాబు. ఎల్లుండి దాకా రానన్నావు, అప్పుడే వచ్చావేం అని అడిగాడు తాళం చెవి అందిస్తూ. రాంబాబు, పనైపోయింది, అక్కడ ఉండటం దేనికని వచ్చేశాను అంటూ తాళం చెవి తీసుకుని తాళం తీసి లోపలికొచ్చాడు. ఒక్క క్షణం అలాగే కుర్చీలో కూర్చున్నాడు రాంబాబు. భోజనం చేశావా అని గంగాధర్రావు అడుగుతాడేమో, చేయలేదని ఓ 5 రూపాయలు వసూలు చేయొచ్చని రెడీగా ఉన్నాడు రాంబాబు. కానీ గంగాధర్రావు అడగనూ లేదు, డబ్బు ఇవ్వనూ లేదు. కాసేపు ఆగి, భోజనం చేసే వచ్చావా అని తనే అడిగాడు రాంబాబు. చేసొచ్చాను అంటూ ముభావంగానే జవాబిచ్చి దుప్పట్లు సర్దుకుంటుంటే మళ్ళీ ఏమనాలో తోచలేదు రాంబాబుకి. పగలంతా ప్రయాణం చేసొచ్చాను, నాకు నిద్రొస్తోంది, పడుకోవాలి. నువ్వు ఆ గదిలో మడత మంచం వాల్చుకొని పడుకో అంటూ మరో మాటకి ఎదురు చూడకుండా ఫ్యాన్ వేసుకొని పడుకున్నాడు గంగాధర్రావు. రాంబాబు చేసేదేం కనిపించక లాస్ట్ బస్ అందితే వెళ్ళిపోతానంటూ లేచాడు. మంచిది అన్నాడు గంగాధర్రావు. ఇంకా ఆ మాట అన్నాక అక్కడ ఉండటానికి పౌరుషం పొడుచుకొచ్చింది రాంబాబుకి. వెంటనే లేచాడు. అతను లేవడమే తడువు తను లేచాడు గంగాధర్రావు తలుపు వేసుకోవడానికి. అది గ్రహించి విసవిస బయటికి వెళ్ళిపోయాడు రాంబాబు. తలుపు గడియ వేసుకుని హాయిగా నిద్రపోయాడు గంగాధర్రావు. అతను మర్నాడు ఆఫీస్కి వచ్చేసరికి అతను తెచ్చిన ఆర్గండి వాయిల్ చీరలో, అతను తెచ్చిన పూలదండతో, చేతి నిండా కొత్త గాజులతో వింధ్య తన సీట్లో కూర్చుంది. పూర్తిగా మతిపోయినట్లయింది గంగాధర్రావుకి. కొంతమందికి ప్రత్యేక శ్రద్ధతో సృష్టిస్తాడు దేవుడు. అలా అపురూపంగా మలచకపోతే ఇంత అందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత అందాల రాసి ఎవరి సొత్తో అనుకున్నాడు దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. గుడ్ మార్నింగ్ అంటూ వింధ్య విష్ చేసేసరికి ఈ లోకంలో పడి, గుడ్ మార్నింగ్, నాకంటే ముందే వచ్చేశారే అని అడిగాడు మందహాసంతో. అంటే రోజు నేను ఆలస్యంగా వస్తున్నానేమిటి? లేదులే, పంక్చువాలిటీ మెయింటైన్ చేయడంలో నీకు నువ్వే సాటి, సరేనా అంటూ నవ్వి వచ్చిన పోస్టు చూడసాగాడు. వింధ్య తన పనిలో నిమగ్నమైంది. పేపర్ వెయిట్ కింద ఉన్న కాగితాలు చూసుకుంటూ గంగాధర్రావు మధ్య మధ్య వింధ్య కేసి చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తున్న కొద్దీ ఉన్మత్తుడవుతూనే ఉన్నాడు. అతని బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఆనాడు వింధ్య ఆఫీస్కి వచ్చేసరికి పేపర్ వెయిట్ కింద కవర్ కనిపించింది. సీటులో గంగాధర్రావు లేడు. ఆ కవర్కి స్టాంపులు కానీ పోస్టు ముద్రలు కానీ లేకపోవడంతో ఇది గంగాధర్రావే రాసుంటాడని అనుకుంది కవర్ విప్పుతూ. డియర్ వింధ్యాదేవి, ఇక్కడ ఎదురుగ్గా 24 గంటల్లో 8 గంటలు నన్ను చూస్తూ ఈ కవరు దేనికి అంటావా? ఎదురుగా ముఖం మీద చెప్పలేని ఎన్నో విషయాలు కాగితం మీద నిర్భయంగా రాయవచ్చు. అది రాసిన తర్వాత కానీ మనస్సు తేలికవదు, బుర్ర వేడి తగ్గదు. నాకు నిన్ను చూసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీ మీద ఆనాటికానాడు అనురాగం అవధులు మించుతోందే గాని ఆగడం లేదు. పరిచయం సాన్నిహిత్యాలుగా అవి అనురాగంగా మొగ్గతొడిగి చాలా రోజులే అయింది. వింధ్య, నిన్ను చూడకుండా ఉండలేనని మొట్టమొదటిసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడే గ్రహించాను. మనసును ఎక్కడికక్కడ పగ్గాలు వేసుకుంటూ అష్టదిగ్బంధనం చేసే కంటే ఆ మనసు తీర్చుకోవడమే మంచిదని నా అభిప్రాయం. నీకు నేనంటే అపరిమితమైన ప్రేమ ఉంది. అది నువ్వు నాకు ప్రత్యక్షంగా చెప్పకపోయినా నీ కళ్ళల్లో, నీ మాటల్లో, నీ చేతల్లో అది ప్రస్ఫుటమవుతూనే ఉంది. అందుకే ధైర్యం చేసి నిన్ను అడుగుతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం. నీ అభిప్రాయం తెలియజేస్తావు కదూ గంగాధర్. ఆ ఉత్తరం చదివేసరికి వింధ్య బుగ్గలు ఎర్రబడ్డాయి. మనసంతా ఆనందంతో నిండిపోయింది. నిజంగా గంగాధర్రావు తనని పెళ్లి చేసుకుంటాను అనడం తన అదృష్టం. అతని లాంటి సౌజన్యవంతుని భర్తగా పొందడం కన్నా మించిన భాగ్యం వేరే ఏముంది? నిజంగానే అతనంటే తనకి చాలా మమకారం ఉంది. అది తను చెప్పకుండానే అతను గ్రహించాడు. తనకు కావలసింది కూడా అదే. దేవుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహిస్తుంటే ఏ మూర్ఖురాలైనా కాలదన్నుకుంటుందా? కాగితం కలం తీసుకుని తన అంగీకారాన్ని 3 వాక్యాల్లో తెలియజేస్తూ ఉత్తరం రాసింది. మీరంటే నాకున్న ఆరాధనను ఈనాటికైనా గుర్తించారు. ధన్యురాలిని. మీరు ఎప్పుడంటే అప్పుడే మన వివాహానికి సిద్ధంగా ఉన్నాను. మీ వింధ్య. ఆ ఉత్తరం అలాగే కవర్లో పెట్టి అతని టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద పెట్టింది వింధ్య. సరిగ్గా 12 గంటలకు వచ్చాడు గంగాధర్. అతను వచ్చేసరికి కవర్ కనిపించింది. ఒక్క క్షణం ఆ ఉత్తరం చదవబోయిన గంగాధర్రావు గుండె దడదడా కొట్టుకుంది. ఓరగా వింధ్య కేసు చూశాడు. అసలు అతన్ని గమనించనట్టే తన పని చేసుకుంటూ పోతోంది. ఆమెను పలకరించే ధైర్యం లేక మెల్లగా కవర్ విప్పి అలా నిలబడే చదివాడు.
ఆ 3 వాక్యాలు చదవడం పూర్తి అయ్యేసరికి అతని హృదయం ఆనందంతో సముద్రంలా పొంగిపోయింది. వింధ్య అనురాగమంతా మేళవించి పిలిచిన పిలుపుకు వింధ్య సిగ్గుతో మొగ్గలా ముడుచుకుంది. దేవత కరుణించిందన్నమాట. దేవుడు అనుగ్రహించాడుగా మరి. ఎప్పుడో పెళ్ళి, వాయిదా వద్దు, ఎల్లుండి మంచిది, ఆ రోజే చేసుకుందాం. ఆ మాటకి తెల్లబోయింది వింధ్య. మరి మీ వాళ్ళనెవర్ని పిలవరా? నా వాళ్ళంటూ వచ్చేందుకు ఎవ్వరూ లేరులే. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరివి ఒకే రకం జీవితాలు. అందుకే మనం అర్జెంటుగా ఆలుమగలం అయితే జంటగా బ్రతుకుతాం, ఒంటరితనం నుంచి విముక్తి పొందుతామంటూ హుషారుగా చెప్పాడు గంగాధర్రావు. ఆ మాటకి వింధ్య సంతోషించింది. నేనలా బంగారం కొట్టుకు వెళ్ళి మంగళసూత్రాలు, గొలుసు తీసుకొస్తాను. ఏమన్నా అర్జెంట్ ఉంటే నువ్వే చూడంటూ వాచి చూసుకుని బయటకొచ్చాడు. వింధ్య ఒప్పుకోకపోదని అనుకుంటూనే బ్యాంక్లో తన పేరును ఉన్న డబ్బులో 5,000 డ్రా చేసి తెచ్చాడు. బంగారపు కొట్లో గొలుసు, సూత్రాలు 3,500లో కొన్నాడు. 500-600 పెట్టి 3 పాలిస్టర్ చీరలు కొన్నాడు. అవి తీసుకుని ఆఫీస్కు వెళ్ళడం దేనికని అక్కడ షాపులోంచే వింధ్యకు ఫోన్ చేసి, వింధ్య, నేను మీ ఇంటి దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను, వెంటనే రా అని చెప్పాడు. కాగితాలు సర్దేసి మళ్ళీ వస్తానని చెప్పి రిక్షాలో ఇంటికొచ్చింది వింధ్య. ఆమె, అతను కాస్త ఇంచుమించుగా ఒకేసారి దిగారు రిక్షాలు. తాళం తీసి లోపలికొచ్చాక, వింధ్య, మన వివాహానికి పెద్ద ఆర్భాటాలేమీ వద్దు. ఇక్కడ ఈ దేవుని ఎదురుగానే మనం దంపతులం అవుదాం అన్నాడు అవన్నీ ఆమెకు అందిస్తూ. ఆ తర్వాత పార్టీ ఇద్దామా ఆఫీస్లో అని అడిగింది వింధ్య. నీ ఇష్టం, నీకు ఇవ్వాలనుంటే ఇద్దాం, కానీ నాకేం పెద్ద ఇష్టం లేదు. ఆ డబ్బు పెట్టి మనం ఏదన్నా సామాన్లు కొనుక్కోవచ్చు కదా. పార్టీ అంటే సింపుల్గా ఓ స్వీటు, హాటు, కాఫీ ఇస్తాం అంతేగా, దానికి ఏ పాటి ఖర్చు అవుతుందని అని అడిగింది వింధ్య. సరే, నీ ఇష్టమని ముందే చెప్పానుగా. నీ మాట ఏదీ కాదని నీ మనసు కష్టపెట్టడం నా అభిమతం కాదు అన్నాడు లాలనగా ఆమె ముంగురులు సవరిస్తూ. ఆ మాటకే పొంగిపోయింది వింధ్య. ఇలా తన ఇష్టాల్ని మన్నించే భర్త దొరకడం తన పూర్వజన్మ సుకృతం అనుకుంది మురిసిపోతూ. రండి, ఇక్కడే భోజనం చేద్దాం అంది అతనితో. వద్దులే వింధ్య, ఇప్పుడు నా కోసం మళ్ళీ ఏవో వండుతూ కూర్చుంటావు, అవతల టైం అయిపోతుంది. ఎందుకు ఈ ప్రయాస? ప్రయాస ఏమీ లేదు, మీకు వండి పెట్టడం కూడా నాకు శ్రమేనా? రేపు పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదుగా నీకు అంటూ చిరునవ్వు విసిరాడు. అందుకే ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవుతానంటూ ఓ చిలిపి చూపు విసిరింది. ఏం వద్దులే గాని, ఉన్న అన్నం ఇద్దరం చెరిసగం తిందాం అంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. సరే రండి, మీకు అంత పట్టుదలగా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అంది వంటగదిలోకి వెడుతూ. ఏం చెయ్యొద్దు దేవి, ఉన్నది సర్దుకోవడం. కష్టమో నిష్ఠూరమో, సుఖమో దుఃఖమో, కలిమో లేమో ఇద్దరం కలిసి చెరిసగం సమానంగా అనుభవించడమే దాంపత్య ధర్మం, అది మర్చిపోకు అన్నాడు ఆమె అందించిన నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ. చెప్పానుగా, ఇక రండి భోజనానికంటూ 2 కంచాల్లో అన్నం సర్ది పెట్టింది. రైట్, అలా భర్త చెప్పినట్లు విని అణకువగా ఉండటం పతివ్రతామ తల్లుల లక్షణం అంటూ భోజనానికి కూర్చున్నాడు. తిన్నది కాస్త అన్నమైనా ఇద్దరు ఆపేక్షగా కబుర్లు చెప్పుకుంటూ తినడంలో కడుపు పూర్తిగా నిండిపోయినట్లయింది ఇద్దరికీ. మీరు ముందుగా వెళ్ళిపోండి, ఆ తర్వాత నేనొస్తాను అంది వింధ్య ఎంగిళ్ళు బాగు చేసుకుంటూ. అలాగే నన్నట్టు తల తాటించి చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు గంగాధర్రావు. అతను తెచ్చిన మంగళసూత్రాన్ని, గొలుసుని, చీరల్ని చూసుకుని మురిసిపోతూ భద్రంగా బీరువాలో దాచి తలుపు తాళం వేసి రిక్షాలో ఆఫీస్కొచ్చింది. అప్పటికే గంగాధర్ వచ్చి సీట్లో కూర్చునున్నాడు. ఈ అందాల బొమ్మ ఎవరి స్వంతం అవుతుందో అని తను తల్లడిల్లిపోయాడు. చివరికి తన స్వంతమే అయింది. ఇంతకంటే తనకి గర్వకారణం ఏముంది అనుకున్నాడు కాలర్ సవరించుకుంటూ. ఆ క్షణంలో ప్రపంచాన్నంతా తన కైవసం చేసుకున్న విజేతలా, 14 లోకాలు జయించిన సార్వభౌమునిలా పరవశత్వం చెందాడు. ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. తనకి చేసి పెట్టేవాళ్లు వేరే ఎవరూ లేరు కనుక తనే ఇల్లు కడుక్కొని ముగ్గులు పెట్టుకుంది. గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ పెట్టింది. తమలపాకులన్నీ పురికోస తాడుకు వరుసగా కట్టి గుమ్మాలకు తోరణాలు వేసింది. తల్లి ఫోటోకి, తండ్రి ఫోటోకి 2 పూలదండలు వేసింది. దేవుని ఫోటోలు చక్కగా తుడిచి చిన్న స్టూలుకు పసుపు కుంకుమలు పెట్టి దాని మీద పెట్టి ఆ ఫోటోలకు కూడా పూలదండలు వేసింది. తెల్లగా తోమిన కుందుల్లో వత్తులు వేసి నూనె పోసి ఉంచింది. అగరొత్తుల స్టాండ్కు 5-6 పుల్లలు గుచ్చి ఉంచింది. వింధ్య, తలంటుకున్నావా అంటూ ఉదయమే వచ్చాడు గంగాధర్. ఆ అంటూ ముందుకొచ్చింది. అతను గ్లాస్కో పంచే, లాల్చీ కట్టుకుని ఉన్నాడు. మరి త్వరగా ముస్తాబైరా అంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
ఇదిగో టిఫిన్ చేయండి అంటూ గుమగుమలాడుతున్న ఉప్మా అతని ముందు పెట్టింది. మంచినీళ్ల గ్లాసు పక్కన ఉంచి ఫిల్టర్లో పోసిన కాఫీ డికాషన్ తీసి కలపడంలో నిమగ్నమైంది. అతను ఉప్మా తిని ఆమె అందించిన కాఫీ తాగి, వింధ్య, నేను అరగంటలో వస్తాను, నువ్వు ఈలోగా ముస్తాబై ఉండంటూ బయటికి వెళ్ళిపోయాడు. అతను తెచ్చిన కొత్త చీర కట్టుకుని తలనిండా పువ్వులు పెట్టుకుని తనే కళ్యాణ తిలకం దిద్దుకుంది. కాలికి పసుపు రాసి పారాణి పెట్టుకుంది. అతను చెప్పినట్లే పరమేశ్వరుని పరిణయమాడనున్న పార్వతీదేవిలా అతని కోసం ఎదురు చూస్తోంది. 2 పూలదండలు తీసుకుని అతను వచ్చాడు. కళ్యాణ తిలకంతో కళకళలాడిపోతున్న వింధ్యను రెప్పవాల్చకుండా చూశాడు. వింధ్య, రతీదేవి అని కవులు వర్ణించడమే గాని ఆ రతీదేవి ఎలా ఉంటుందో ఎవరూ చూసి వచ్చారు గనక నువ్వు మాత్రం ఆ పదానికి సరి అయిన రూపకల్పనవి అన్నాడు మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. వింధ్య సిగ్గుతో తలవంచుకుంది. ఇరుగు పొరుగు ఉన్న ఆడవాళ్లను పేరంటం పిలిచాను, బొత్తిగా హారతిచ్చేవారెవరూ ఉండరని అంది వింధ్య. పిలిస్తే పిలిచావులే, వచ్చిన వాళ్ళకి ఓ మిఠాయి ఉండా, అరటిపళ్ళు, తాంబూలం ఇవ్వు, ఇందులో లడ్లున్నాయి అంటూ ఆ ప్యాకెట్ అందించాడు. వింధ్య కళ్ళు మిలమిలా మెరిశాయి. అలాగే కవర్లలో సర్ది ఉంచింది. మరోసారి ఆ ఆడవాళ్లని రమ్మని తన గుమ్మంలోంచే కేక పెట్టి ఇద్దరు పూజకి కూర్చున్నారు. అష్టోత్తర శతకం దగ్గర పెట్టుకొని ఇద్దరు పూజ చేస్తుంటే ఆ పిలిచిన ముత్తైదువులు రానే వచ్చారు. మంగళసూత్రాలు పసుపు తాడుకు గుచ్చి ఉంచింది వింధ్య. ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు గంగాధర్రావు. పూలదండలు మార్చుకున్నారు. ఆ ఆడవాళ్లే అక్షింతలు చల్లి హారతిచ్చారు. అతను చెప్పినట్టే ఆ కవర్లు వాళ్ళకిచ్చింది. ఆఫీస్ వాళ్ళనన్నా పిలుచుకోకపోయారా అన్నారా ఆడవాళ్లు వెళ్ళిపోతూ. వాళ్ళకి హోటల్లో పార్టీ ఇస్తామండి, ఇక్కడ బొత్తిగా అందించే వాళ్లే లేరుగా, అక్కడైతే సర్వర్లుంటారు అంది వింధ్య. అవునులే అంటూ తాంబూలం తీసుకుని పేరంటాళ్ళు వెళ్ళిపోయాక, వింధ్య, ఆ దిండు కింద ఒక ప్యాకెట్ ఉంది అందుకో అన్నాడతను. వింధ్య తీసి చూసింది. అది తెల్లగా స్ఫటికంలా మెరుస్తున్న తెల్ల చీర. ఈ చీర రాత్రికి రాణిగారు కట్టుకోవాలి. వింధ్య సిగ్గుతో ఆ చీర అందుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. గంగాధర్ తనలో తనే నవ్వుకున్నాడు. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టారు. హోటల్లో భోజనం చేసొచ్చారు. ఆ మంచానికి మల్లెలు, జాజుల దండలు తనే వేలాడదీశాడు. అవన్నీ చూస్తూ సిగ్గుతో సతమతమైంది వింధ్య. అవన్నీ ఓరకంట అతను గమనిస్తూనే ఉన్నాడు. తనలో తను నవ్వుకుంటూనే ఉన్నాడు. వింధ్య, ఈ మహా అద్భుత సౌందర్యవతి ఎవరి జీవితానికి వెన్నెల కాంతి అవుతుందో అని భయపడ్డాను. ఈనాడు నువ్వే నా దేవేరివయ్యావు అన్నాడు పట్టరాని తమకంతో ఆమెని హృదయానికి హత్తుకుంటూ. మీలాంటి అనురాగమూర్తి భర్తగా లభిస్తాడని నేను మాత్రం అనుకున్నానా అంది అతని కౌగిలిలో కరిగిపోతూ. ఆ పైన అతను ఆమెని మాట్లాడనివ్వలేదు. లైట్ ఆర్పి ఆమెను మంచం మీదకి లాక్కున్నాడు. దేవకాంతం వంటి ఆమె పొందులో స్వర్గమే దిగివచ్చిందా అన్నంత ఆనందంతో మైమర్చిపోయాడు. వింధ్య గంగాధర్రావుల దాంపత్యం అవిచ్ఛిన్నంగా సాగుతోంది. నెలకి 4 రోజులు అతను ఊళ్ళో ఉండడు. ఆ 4 రోజులు 4 యుగాలుగా గడుస్తాయి వింధ్యకి. అతను 5వ నాడొస్తూనే ఆమె కోసం తపించిపోతూ ఎంతో ఆర్తిగా హృదయానికి హత్తుకుంటాడు. ఆ 4 రోజుల ఎడబాటుతో నష్టపోయిన ఆనందాన్ని 5వ నాడు పొంది తీరాలన్నంత తమకంతో ఉంటాడు. సహజంగా వింధ్య చాలా నిదానస్తురాలు. ఎదిరించడం, మాట నిర్లక్ష్య పెట్టకపోవడం లాంటివి ఏమీ లేవు. గంగాధర్రావు కోరిక తీర్చడానికి ఎన్నడూ ఆమె అభ్యంతరం చెప్పదు. కనుక అతని పని అన్ని విధాలా సుఖంగానే ఉంది. తన కనుసన్నలలో మెలిగే ఇల్లాలంటే మగవాడికి కావలసినంత ఆనందం గనక పొరపొచ్చాలు, ఎడముఖాలు, పెడముఖాలు లేక వారి దాంపత్యం సుఖంగా, తియ్యగా, మధురాతి మధురంగా సాగిపోతోంది. మనం సినిమాకి వెళ్ళి ఎన్నాళ్ళైంది అని అడిగింది వింధ్య ఆ రోజు భోజనాలు చేస్తున్నప్పుడు. 1 నెల రోజులైందన్నాడు గంగాధర్ టపీమని. పాపం ఏదడిగినా తడుముకోకుండా టపీమని చెబుతారు అంది వింధ్య నవ్వుతూ. క్రిందటి నెల ఈ తారీఖునే వెళ్ళాం గనక టపీమని చెప్పాను. ఏదో ఇదంటే కాస్త గుర్తెడిసిందిలే, నువ్వు ఎదురుగా ఉంటే నాకు ప్రపంచం గుర్తుండదసలు. భలేవారే, మాటలు చెప్పి నన్ను బురిడీ కొట్టించడంలో మీకు మీరే సాటి. ఆ మాటకు దెబ్బతిన్నట్లు చూశాడు గంగాధర్. నేను అబద్ధమేమీ చెప్పలేదు వింధ్య. నీ సాన్నిధ్యంలో నువ్వు అందించే అమర సుఖాల మధ్య నాకు లోకం అనేది ఒకటి ఉందన్న మాట గుర్తు రావడం లేదు. ఆ మాటకి మనసులోనే చాలా సంతోషపడింది వింధ్య. నీకు సినిమా చూడాలని ఉందేమిటి? మీ ఇష్టం, తీసుకువెళ్తానంటే వస్తాను. బాగుంది, నీకు చూడాలని ఉంటే తప్పకుండా వెడదాం అంటూ భోజనం ముగించి లేచాడు.
ఆ రోజు ఆదివారం కనుక ఆఫీస్ లేదు. వింధ్య, రేపటికి మన పెళ్ళై సంవత్సరం కదూ అన్నాడు ఆమె మీద చెయ్యి వేస్తూ. అవును, రేపు వెడదాం సినిమాకి అంది అతని హృదయంలో తలదాచుకుంటూ. మరి నాకు ప్రజెంటేషన్ ఏమిస్తావు అని అడిగాడు గంగాధర్ ఆమె ముఖాన్ని తన చేతిలో ఇముడ్చుకుంటూ. క్షణం వింధ్య కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి కిందికి. 6 నెలలు ఆగండి, అప్పుడు ఇస్తాను, ఇప్పటికిప్పుడు ఏమిస్తాను అనింది మెల్లగా. అయితే 6 నెలలకి ష్యూర్గా ఇస్తావన్న మాటేగా? ఆమె ముఖాన్ని పదే పదే ముద్దులాడుతూ అడిగాడు. ష్యూర్ అంది అతని గుండెలపై తలవాల్చుకుంటూ. గంగాధర్రావు హృదయమంతా ఆనంద తరంగితమైంది. తమ మధ్య మరో చిన్న బాబొస్తాడు, తనని నాన్న అని పిలుస్తాడు. అనుభూతి ఎంత తీయగా ఉంది అనుకున్నాడు. ఆలోచనల మధ్య తేలిపోతూ అతని ఊహలో పనసతొన లాంటి బాబునెత్తుకుని తన ఒడిలో కూర్చోబెడుతున్న వింధ్య ఉంది. ఉయ్యాలలో ఊగుతున్న అందాల బాబు ఉన్నాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళిపోయింది వింధ్య. మరో గంటకల్లా తను వచ్చేశాడు గంగాధర్. చేతి సంచిలో రకరకాల పళ్ళు, తినుబండారాలు ఉన్నాయి. అది ఆమెకు అందించి, వింధ్య, నర్సింగ్ హోమ్కి వెళ్ళి మందులు రాయించుకుని వద్దాం, పరీక్ష చేయించుకుని దృఢపరచుకో అన్నాడు డ్రెస్ మార్చకుండానే. వింధ్య గబగబా వంట ముగించి అతనితో శాంతి నర్సింగ్ హోమ్కి వెళ్ళింది. టెస్ట్ చేసి 3వ మాసమని చెబుతూ మందులు రాసిచ్చింది. అతని కళ్ళల్లో ఎన్నడూ కనిపించని వింత కాంతి మెరుస్తుంటే అపురూపంగా వింధ్య భుజం మీద చేయి వేసి రిక్షా దాకా నడిపించుకొనొచ్చాడు. దారిలో మందుల షాప్ దగ్గర మందులు కొన్నాడు. అవన్నీ ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ సినిమాకని ఆ రిక్షాలోనే బయలుదేరారు. పూర్ణానందంపేట నుంచి తాలూకా ఆఫీసు మీదుగా అప్సరా థియేటర్కి బయలుదేరిన రిక్షాలో జంటని న్యూ ఇండియా హోటల్కి ఎదురుగా ఉన్న లేపాక్షి ఎంపోరియంలో 4 లేటెస్ట్ డిజైన్లు లేపాక్షి చీరలు కొనుక్కుని రిక్షా బేరమాడుకుంటున్న శారద స్పష్టంగా చూసింది. గంగాధర్రావు పక్కన అపరంజి బొమ్మలాంటి వింధ్యను చూసేసరికి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఎవత్తిని రిక్షాలో కూర్చోబెట్టుకుని బాహటంగా షికార్లు కొడుతున్నాడు గంగాధరుడు అనుకుంది పళ్ళు పటపట కొరుకుతూ. వళ్ళు కుతకుతా ఉడికిపోతున్న శారద ఈసారి ఇంకా బేరమాడలేదు. రిక్షావాలా ఎంత చెబితే అంత విని టపీమని రిక్షా ఎక్కి కూర్చుంది. ఆ ఇద్దరు రిక్షాలో అప్సరా దగ్గర ఆగడం. గంగాధర్రావు పర్సులోంచి డబ్బులు తీసిచ్చి వింధ్యని వెంటబెట్టుకుని టిక్కెట్లు ముందే తెప్పించి ఉంచాడు కనుక గబగబా డ్రెస్ సర్కిల్కి వెళ్ళిపోయాడు. లేకుంటే శారదకి ఏ థియేటర్లో ఉన్నది తెలిసిపోయేదే. ఆ రిక్షా ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని చూసిన శారదకు మళ్ళీ కనిపించక తిన్నగా కృష్ణలంకలోని తన ఇంటికి వెళ్ళిపోయింది. గంగాధర్రావు, వింధ్య సినిమా చూసి తిన్నగా పూర్ణానందంపేట ఇంటి దగ్గరికి వచ్చేశారు. గంగాధర్రావు వస్తాడేమో నిలవేసి అడుగుదామన్నట్లు బయట వరండాలోనే కూర్చుంది శారద. అతను రానూ లేదు, ఆమెని చూడనూ లేదు. వింధ్య, ఈ మందులవి జాగ్రత్తగా వాడుతూ రెస్ట్గా ఉండు అన్నాడు తనే బాటిల్ ఓపెన్ చేసి మందు పోసిస్తూ. బరువు పనులేమున్నాయి లేండి, అన్నీ కూర్చుని చేసే పనులేగా అంది అతని మాటని తేలిగ్గా తీసిపారేస్తూ. గంగాధర్రావు మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఉద్యోగం మానిపించుదామా అని అనుకున్నాడు. కానీ వింధ్య అందుకు అంగీకరించదని గ్రహించి మరో 4 నెలలు పోయాక తనే మారతానని చెప్పకపోదు అనుకుంటూ మౌనం వహించాడు. కాలగర్భంలో మరో వారం రోజులు కలిసిపోయాయి. ఆ రోజు ఆఫీస్కి వచ్చి అర్జెంట్ వర్క్ చూసుకుంటున్నాడు గంగాధర్రావు. వింధ్య కూడా తలమునకలుగా ఉంది పనిలో. శ్రీ గంగాధర్రావు గారు ఎవరండి అంటూ పిలిచిన పిలుపుకి తలెత్తి చూశాడు గంగాధర్రావు. అతని చేతికి సమన్లందించాడు. అవి చదివేసరికి ముఖం నల్లబడింది గంగాధర్రావుకి. వింధ్య మీరేనా అని అడిగి ఆమెకు అందించి వెళ్ళిపోయాడు. అది చదివేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది వింధ్య. గంగాధర్రావు కంగారుగా వింధ్య ముఖం మీద నీళ్లు చల్లి ఆమె చేతిలోంచి క్రిందికి జారిన కాగితాలు తీసి చదివాడు. కాసేపటికి కళ్ళు తెరిచింది వింధ్య. ఇదంతా నిజమేనా అని అడిగింది కన్నీళ్లతో. దానికేమీ సమాధానం చెప్పకుండానే నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో వింధ్య, అనవసరంగా కంగారు పడుకు అంటూ ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేశాడు. ఆ చెయ్యి తొలగించుకుని మెల్లగా లేచి రిక్షా మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సమన్లు మరొకసారి చదివాడు. తను కోర్టుకు హాజరవ్వవలసింది ఎల్లుండే. మెల్లగా అవి జేబులో పెట్టుకుని వింధ్య ఇంటికొచ్చాడు. ఆ సరికి వింధ్య మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఛీ, ఈ మగవాళ్ళు ఎంత వంచకులు! నమ్మించి ద్రోహం చేయడం వారికే చెల్లింది. తను సాక్షాత్తు భగవత్ స్వరూపుడి కింద భావించి మనస్సంతా అర్పించినందుకు ఇతను మోసమే చేశాడు. శారద నామెవరో అతని భార్య. ఆ విషయం తనకి ఎట్టి పరిస్థితిలోనూ తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు.
మరి ఆమెకి ఎలా తెలిసింది తన సంగతి అనుకుంటూ ఆశ్చర్యాన్ని విషాదాన్ని ఏకకాలంలో అనుభవించింది వింధ్య. ఇప్పుడు గంగాధర్రావు వచ్చినా తను నిలవేసి అడిగితే రేపు కోర్టులో అతను ఏం చెబుతాడో వినడమే మంచిది. ఆ చెప్పే మాటల్ని బట్టి తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అతని నిజస్వరూపము బయటపడుతుంది అనుకుంటూ తనంతనే ఓదార్చుకుంటూ భర్త రాక కోసం ఎదురుచూస్తూ అలా నిస్తేజంగా ఉండిపోయింది. గంగాధర్రావు శారద దగ్గరికి వెళ్ళలేదు, వింధ్య దగ్గరికి వెళ్ళలేదు. హోటల్లో గది తీసుకుని అక్కడే ఉండిపోయాడు. మర్నాడు ఆఫీసుకి ఓపిక చేసుకుని వచ్చింది వింధ్య. అతను ఆఫీస్కి వచ్చాడు హోటల్ నుంచి. ఏడ్చి ఏడ్చి కళ్ళు ముఖం వాచి ఉన్నాయి వింధ్యకు. అతి గంభీరంగా ఉంది గంగాధర్రావు ముఖం. వింధ్య అతని కేసి చూసి రాత్రి భోజనానికి రాలేదేం అని అడిగింది మెల్లగా. గంగాధర్రావు మాట్లాడలేదు. ఏదో అనాలని ఉన్నా అనలేకపోయాడు. మళ్ళీ రెట్టించలేదు వింధ్య. మొత్తం మీద వాతావరణమంతా పెను తుఫాను రాబోయే ముందు ప్రశాంతతలా ఉంది వారి మధ్య. ఏదో పని చేసినట్లు చేసి వెళ్ళిపోయింది వింధ్య. కథ కొనసాగుతుంది.